సంక్షోభాల నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సమస్యను సవాళ్లుగా తీసుకుని ముందుకు కదిలితే పరిష్కారాలెన్నో లభిస్తాయని, ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వచ్చే 15 ఏళ్లు రాష్ట్రంలో సగటు వృద్ధి రేటు 15% కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉత్తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. భవిష్యత్తులో రాష్ట్రంలో నీటి కష్టాలనేవి ఉండవని, ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా నీటి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. 2018 నాటికి పోలవరం మొదటి దశను అందుబాటులోకి తీసుకురావడం వల్ల రాష్ట్రంలో కరువుకు చెక్ పెడతామని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఏడాదితో పోల్చితే గణనీయంగా వృద్ధి సాధించాయని సీఎం తెలిపారు. వచ్చే కలెక్టర్ల సదస్సుకు బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్లు హాజరయ్యేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విపత్తుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మనకుండే సమస్య సైక్లోన్స్, తుఫాన్లుంటాయి. అదే మరిగా అధిక వర్షాలుంటాయి, ఫ్లడ్స్ ఉంటాయి. ఈ విషయంలో ఇది మనం అందరం కూడా ఎన్ని ఆలోచించినా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప, ఒకటి ప్రివెంటివ్గా చేయడం, రెండోది వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు కష్టాలు తప్పించడం తప్ప ఇంకొక మార్గం లేదు. దానికి కూడా మనం వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ మనకు హుద్హుద్ సైక్లోన్ వచ్చింది. కానీ ఆ సైక్లోన్లో మనం టోటల్గా ప్రివెంటివ్గా వెళ్ళాం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం, ఆస్తి నష్టం కూడా వీళ్ళంతా తగ్గించాం, ఇమ్మీడియట్గా రెస్టరేషన్కి వెళ్ళాం, 1 వీక్లో నార్మల్సీ తీసుకొచ్చాం. ఇలాంటివి మనకుంటాయి. కలెక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. మనం మీటింగ్లో మనం మాట్లాడుకుంటున్నాం. అల్టిమేట్గా ప్రతి ఒక్క కలెక్టర్ అప్రమత్తంగా ఉండి ప్రివెంటివ్గా ఏమేమి చర్యలు తీసుకోవడం. అదే మరి రిహార్సల్స్ కూడా చేయించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ కెలామిటీ మన ఇది ఉందో, నేచురల్ కెలామిటీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఏమేం చేయాలి. ఈరోజు కొన్ని మనం రిహార్సల్ చేస్తూ ఉంటాం. ఇండిపెండెన్స్ డేకి ఒక రిహార్సల్ చేసుకుంటాం. ఇలాంటి కొన్ని ఈవెంట్స్కి ముందుగానే రిహార్సల్ చేస్తాం. అదే మరి దీనికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. మన ఉద్దేశం ఒకటే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఈ రెండు కానీ కరెక్ట్గా చేయగలిగితే చాలా వరకు పేదరికాన్ని మనం ఓవర్కమ్ అయ్యే అవకాశం వస్తుంది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సదస్సుకు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. సమతుల అభివృద్ధి సాధన దిశగా అన్ని శాఖలు కృషి చేయాలని ఆర్థిక మంత్రి యనమల సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునే విధంగా మన ఉత్పత్తులు తయారు కావాలని ఆకాంక్షించారు. The vision and philosophy of our beloved Chief Minister is to transform AP into a smart state by introducing smart technology with the support of smart manpower, leading to smart decisions and smart execution of programs and projects. Let us all extend our wholehearted support for transforming the CM's vision of holistic, inclusive of sustainable growth to catapult all-round development and take AP to top of development states by 2029 and achieve Swarnandhra Pradesh. ఈనాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గ్రోత్ వరకు కూడా మనం సాధించగలుగుతున్నాం. అయితే బ్యాలెన్స్డ్ గ్రోత్ వచ్చేటప్పటికి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్స్ వైజ్ డిస్పారిటీస్, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి గ్రోత్లో. మండల వైజ్ చూసినైతే మండలాల్లో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. విలేజెస్లో మేము గ్రోత్ తీసుకోలేదు, కానీ విలేజెస్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఈ బ్యాలెన్స్ గ్రోత్ రావాలనుకున్నప్పుడు ఈచ్ మండలం, ఈచ్ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి పొటెన్షియాలిటీని ట్యాప్ చేయవలసిన అవసరం ఉంటుంది. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రారంభమవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఆకాంక్షించారు. కలెక్టర్ల అనుమతులు మంజూరు ఆలస్యం చేయడం వల్ల పెట్టుబడులు ఆలస్యమవుతాయని గుర్తు చేశారు. కలెక్టర్ల సదస్సు సావనీరుతో పాటు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, నియోజకవర్గాల వారీగా వృద్ధి రేటు పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో ఆవిష్కరించారు.